వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్. చికెన్ కూర చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా తయారైపోతుంది ఈ చికెన్ కూర. రైస్ లేకైనా, రోటీ లేకైనా, కలర్ రైస్, వైట్ రైస్ లేకి చాలా బాగుంటుంది. సంగటి లేకైనా ఈ చికెన్ కూర తయారీ విధానం చూద్దాం. చికెన్ శుభ్రంగా కడిగి పెనంలో వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. తగినంత కల్లుప్పు వేసుకోవాలి. రుచికి సరిపడా. ఈ చికెన్లో నీళ్ళన్నీ బాగా ఇమిరిపోయేట్టుగా వేయించుకోవాలి. చూడండి, పచ్చి వాసన పోయేట్టుగా వేగాలి. ఇలా వేయించుకోవాలి. ఇలా నీళ్ళన్నీ ఇమిరిపోవాలి. ఆయిల్ వేసుకోవాలి. బాగా ఆయిల్లో వేయించుకోవాలి పచ్చి వాసన పోయేట్టుగా. కొబ్బరి, హోల్ గరం మసాలా పేస్ట్ చేసి చికెన్ కూరలో వేసుకోవాలి. చూడండి, ఇలా మంట హై ఫ్లేమ్లో పెట్టి పచ్చి వాసన పోయేట్టుగా వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకోవాలి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ తగినంత వేసుకోవాలి. పచ్చి వాసన పోయేట్టుగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగనివ్వాలి. ఇలా వేగాలి. చూడండి, చక్కగా వేగింది. కూరకు సరిపడా ఎసురు వేసుకోవాలి. కొబ్బరి పేస్ట్లోనే ధనియాల పొడి, మిరప్పొడి వేశాను. చూడండి, ఇలా ఒక పారికలు తిప్పుకోవాలి. ఇలా ఉడికించుకోవాలి ముక్క ఉడికేలా. చూడండి, చక్కగా రెడీ అయిపోయింది చికెన్ కూర. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చాలా సింపుల్గా తయారైపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో అయితే చూసేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఈ చికెన్ కూర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.